అయ్యప్పమాల వర్సెస్ యూనిఫామ్ దీనిపైనే ఇప్పుడు చర్చ జరుగుతోంది. అయ్యప్పమాల వేసి డ్యూటీకి రావద్దంటే ఇచ్చిన మెమో ఓవైపు, దానిపై వ్యతిరేకత మరోవైపు కనిపిస్తోంది. ఇటు తెలంగాణ డీజీపీ కార్యాలయం ముందు అయ్యప్ప స్వాములు ఆందోళనకు దిగారు. మెమోకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డీజీపీ ఆఫీసులకు చొచ్చుకెళ్లేందుకు యత్నించారు. దీంతో పోలీసులు అయ్యప్ప స్వాముల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అయ్యప్ప స్వాముల ఆందోళనకు బీజేవైఎం మద్దతు తెలిపింది. ఈ క్రమంలోనే అక్కడ ఉద్రిక్తత నెలకొంది. చివరకు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ పరిణామాల మధ్య అసలు మతపరమైన చిహ్నాలు, దుస్తులు, విధి నిర్వహణ, వీటి మధ్య ఉండే గీతను ఎలా చూడాలి అనే ప్రశ్న తలెత్తుతోంది. ఆధ్యాత్మికతలో భాగంగా ఉన్న సమాజంలో వెసులుబాటు అవసరం అనేవాళ్ళు కొందరుంటే, డ్యూటీ అంటే డ్యూటీనే అనేవాళ్ళు మరికొందరు కనిపిస్తారు. అదే సమయంలో ఇతర మతాలకిచ్చే వెసులుబాట్లు ఎక్కడెందుకు ఇవ్వరు అనేవాళ్ళు ఉన్నారు. వనంలో పూసిన ప్రతి పువ్వు వెంకటేశ్వరుడికే, ఈ సృష్టిలో పూసిన ప్రతి పువ్వు అయ్యప్పకే. మనం మెడల్లో మాలలు వేసుకోవడం, ఈ సిల్కు శాలువాలు కప్పుకోవడం తగ్గించుకున్నంత వరకు, మానేసేటంత వరకు ఇలాగే ఉంటాం. 100 పూల మాలలతోటి క్వింటాల బియ్యం వస్తుంది, 500 మంది భోజనం చేయొచ్చు. 100 శాలువాలతో అయ్యప్ప బావమరుదులో షడ్డకులం అయితే అవన్నీ మర్యాదలు తీసుకోవాలి. మనం ఆయన దగ్గర దాసానుదాసులు, భక్తులు, సేవకులం కాబట్టి ఇక ముందైనా ఆర్భాటాలు తగ్గించి భక్తి పెంచుకుని ఆయన వనంలో పూసిన ప్రతి పువ్వు వెంకటేశ్వరుడికే, ఈ సృష్టిలో పూసిన ప్రతి పువ్వు అయ్యప్పకే. ఎస్, మొత్తగా చూస్తున్నాం. ఎప్పుడు అయ్యప్ప మాల వేసుకుని పిల్లలు స్కూల్కి వెళ్ళినా, ఇప్పుడు తాజాగా డీజీపీ ఆఫీస్ ముందు సాక్షాత్తు ఎంత ఇష్యూ అవుతుందో చూస్తున్నాం. అంటే దుస్తులు వేసుకుని ఇలా మాల బట్టల్లో స్కూల్కి రావద్దన్నప్పుడు కూడా చాలా ఇష్యూస్ అయిన సంఘటనలు మనం చూస్తాం. అసలు ఈ మతపరమైన చిహ్నాలు, దుస్తులు, విధి నిర్వహణ, వీటి మధ్య ఉంటే ఈ చిన్న గీత ఎలా చూడాలి అనే ప్రశ్న తలెత్తుతోంది. ఆధ్యాత్మిక భాగంగా ఉన్న మన సమాజంలో వెసులుబాట్లు అవసరం అనేవాళ్ళు కొందరుంటుంటే, డ్యూటీ అంటే డ్యూటీనే అనేవాళ్ళు కూడా మరికొందరు కనిపిస్తున్నారు. అసలు మరి ఇతర మతాలకు చాలా వెసులుబాట్లు ఇస్తున్నారు కదా, మాకు ఎందుకు ఇవ్వరు అనే వాళ్ళు కూడా చాలామంది వస్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఎంవి శ్రీనివాసరావు గారు. నమస్తే శ్రీనివాసరావు గారు. నమస్కారం అండి. ఎస్, అసలు ఏంటిది, పోలీసులు మాల వేసుకోవడం మీరు చూస్తూ ఉంటారు. వీళ్ళ డీజీపీ ఆఫీస్ ముందు ఎంత ఉద్రిక్తత నెలకొందో. ఆల్రెడీ పోలీసులు అందరూ అదుపులోకి తీసుకున్నారు. మెమో ఇవ్వడంతో మాల వేసుకుని డ్యూటీ చేయడం సాధ్యం కాదా అనే ప్రశ్న ఎత్తుతోంది. మీరు ఎలా చూస్తారు? 48 రోజులు ప్రత్యేకమైనటువంటి దీక్షతో, ఒక శాకాహారంతో, ఏకభుక్తంతో, భూసైనంతో ఇలా చక్కగా ఒక దీక్షలా చేసుకుని డ్యూటీగా చేసుకుని, పాదాలకు చెప్పులు లేకుండా డ్రెస్ వేసుకోవడం వలన వీళ్ళకి వచ్చిన నష్టం ఏమిటి అంటే, ఇతర మతాలకు ఉన్నటువంటి వెసులుబాటు హిందువులకి లేకపోవడం, అంటే హిందువుల్లో ప్రతిఘటన లేకపోవడమే నాకు అనిపిస్తుంది. ఎంత ప్రతిఘటన చేసినా సరే సెక్యులర్ భావంతో వీళ్ళందరూ తొక్కు పెడుతుంటే, ఎంత తొక్కు పెడితే హిందువులకి అంత ఎక్కువ ఓట్లు వస్తాయన్నటువంటి భావన
ఈ రాజకీయ నాయకుల్లో ఎక్కువైపోయిందేమో అనిపిస్తుంటుంది. భక్తి ఎవరు ఆపలేరండి. అయ్యప్ప స్వామి యొక్క మాల వేసుకోవడంలో ఉన్నటువంటి ఒక రకమైనటువంటి ఒక తేజస్సు వస్తుంది. ఎంతో రకమైనటువంటి ఒక మంచి భావన, సత్ప్రవర్తన. ఈ 48 రోజుల్లో ఈ యొక్క మద్యం కానీ సిగరెట్ కానీ ఏమీ లేకుండా ఎంతో చక్కగా దీక్ష చేసుకుని ఇవి చేయడం వల్ల, దీక్ష చేయడం వలన మనం ఎన్నో రకాలైనటువంటి పనులు సాధించుకోవచ్చు. ఇప్పుడు ఆఫీసుల్లో వెళితే ఏమిటి ప్రాబ్లం ఏంటంటే ఇంకా ఏకాగ్రతతో చక్కగా పనిచేసే శక్తి వాళ్ళకి వస్తుంది. ఎందుకంటే ఇంకా వేరే రకమైనటువంటి బ్రహ్మచర్యం పాటించడం వలన ఇంకా ఇతరుల విషయాల్లో వాళ్ళు పట్టించుకోకపోకుండా వాళ్ళ పని మీద పని చేసుకోవడానికి ఆఫీసుల్లో చాలా వసూలుబాటు ఉంటుంది. కానీ ఆఫీసుల్లో మెమోలు ఇవ్వడం అన్నది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఏంటంటే పోలీసు వ్యవస్థలో అలా వేయకూడదు. అంటే పోలీసులకు షూ ఉండాలి, కరెక్టే. తుపాకీ ఉండాలి, కరెక్టే. తుపాకీ పట్టుకొని పని చేయాలని పని చేయడానికి ఏముంది? సివిల్ ఏరియాలో వేయొచ్చు, లేదా ఇంకో వేరే ఏరియాలో వేయొచ్చు. ఇప్పుడు ఏదైనా అవసరం వచ్చినప్పుడు లాఠీలు పట్టుకుని వెళ్ళాలనుకుంటే లాఠీలు పెట్టి కొట్టలేరు, లేదా తుపాకీ పట్టుకోలేరు అని ఏం లేదు. ఎందుకంటే ధర్మం రక్షిత రక్షిత. నీ ధర్మాన్ని నువ్వు చెయ్యు, అది నిన్ను రక్షిస్తుంది. ధర్మము నువ్వు రక్షిస్తే అది రక్షిస్తుంది. అంటే ధర్మం అంటే ఏంటి? ఫస్ట్ యూ డూ యువర్ డ్యూటీ. డ్యూటీ ఈజ్ బ్యూటీ. అది ధర్మం. నీ ధర్మం ఏంటి? పోలీసుగా నీ ధర్మం ఏంటి? లేకపోతే వ్యక్తిగా ధర్మం ఏంటి? పౌరుడిగా ధర్మం ఏంటి? భర్తగా ధర్మం ఏంటి? భార్యగా ధర్మం ఏంటి? అది నువ్వు సక్రమంగా నిర్వర్తించు. అది సక్రమంగా నువ్వు చేసినట్లయితే అది నిన్ను రక్షిస్తుంది అన్నటువంటి భావన అయ్యప్ప స్వామి మాల ద్వారా మనం ఎన్నోసార్లు రుజువు అయింది. ఎన్నోసార్లు మా చిన్నప్పటి నుండి కూడా 93లో 94లో నేను అయ్యప్ప దీక్ష వేసుకున్నప్పుడు నాకు అనిపించింది, ఈ అయ్యప్ప దీక్ష కానీ ప్రతి స్టూడెంట్ కానీ వేసుకున్నట్లయితే ఏకాగ్రత పెరుగుతుంది. ఏకాగ్రత పెరగడం వలన వాళ్ళు ఎటువంటి సివిల్ సర్వీస్ కాదు, అటువంటి ఎగ్జామినేషన్ చక్కగా రాయొచ్చు అన్నటువంటి భావన నాకు కలిగింది. అయ్యో మనం ఎంత లేట్ చేసామే అన్నటువంటి భావన కలిగింది నాకు. అంటే మీకు చెప్పింది ఏంటంటే దీక్ష చేసుకోవడం వలన, డ్రెస్ వేసుకోవడం వలన వాళ్ళకి వచ్చే నష్టం అంటే ఏమీ లేదు. ఇతర మతాల వాళ్ళ యొక్క ఏదో పాపులాడడం కోసమో ఏదో చేయడం కోసమో ఏదో చేసినటువంటి చర్యలు అనిపిస్తుంది తప్ప, మనం ఎంత తొక్కు పెడితే అంత బాగా వాళ్ళకి ఓట్లు బాగా పడుతున్నట్టుగా అనిపిస్తుంది. అంటే హిందువుల్లో ఐక్యత చాలా అవసరం ఇక్కడ ఉంది. ఎందుకంటే ఒక డ్రెస్ మిగతా వాళ్ళు హిజాబ్ వేసుకున్నా, లేకపోతే ఇంకే ఇతర మతస్థులు వాళ్ళు వేసుకున్న దుస్తులకి ఏ ఆక్షేపణ లేదు. వాళ్ళు ఎన్నిసార్లు అయినా వాళ్ళు సెలవులు పెట్టుకోవచ్చు, వెళ్ళొచ్చు. వాళ్ళకి ఫ్రీక్వెన్సీ, వాళ్ళకి వసూలుబాటు ఉంటుంది. మన హిందువులు అనేసరికి ఎక్కడ లేనటువంటి నిర్లక్ష్యత, నిర్లిప్తత ఎక్కువగా ఏర్పడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఈ ప్రభుత్వాలు ఇంకా మారాలంటే ప్రజలు ఒకటే ఒక పని చేయాలి. ఆధ్యాత్మికంతో, ఐకమత్యంతో అందరం కలిసి ఓటు ద్వారా వీళ్ళకి బుద్ధి చెప్పాలి తప్ప ఇంకో విధంగా వాళ్ళు చేయకూడదు అన్నట్టుగా నాకు అనిపిస్తుందండి. ఎందుకంటే విషయాలు వీళ్ళు మనకి నిర్లక్ష్యం ఎక్కువైపోతుంది. శ్రీనివాసరావు గారు, ప్రధానంగా మనం చూసుకుంటే ఇలాంటి మతపరమైన విషయాలకు చాలా సెన్సిటివ్ గా ఉంటాయి. ఇక్కడ 48 రోజుల పాటు 40 రోజుల పాటు దీక్ష ఉంటుంది. అన్ని రోజులు సెలవు పెట్టుకుని పోయి ఇంట్లో చేసుకుందాం అంటే వాళ్ళకి జీవనాధారం అదే అవుతుంది. మరొకటి మీరు ఇందాక చెప్పింది చాలా వ్యాలిడ్ పాయింట్. అది ముందు మనం ఆ విశ్వాసం కోసం ఒక్కుని వేసుకుంటున్నాం. ఎందుకంటే క్రమశిక్షణ చాలా చక్కగా అలవాటు పడుతుంది. ఎందుకంటే ఆరోగ్య దాంట్లో కావచ్చు, మనం తీసుకునే ఆహార విషయంలో కావచ్చు, ఉదయాన్నే 4 గంటలకు లెగిసి చన్నీళ్ళతో స్నానం చేసి ఇవన్నీ మంచి అలవాట్లన్నీ కూడా అలవడడానికి నిజంగా ఇలాంటి దీక్షలు చాలా ఉపయోగపడుతూ ఉంటాయి. ప్రధానంగా ఇప్పుడు రంజాన్ మాసంలో వాళ్ళకి వెసులుబాటు ఇస్తున్నారు ప్రార్థనలకి, సెలవులకి. కానీ హిందువులకు వచ్చేటప్పటికి ఎందుకు వస్తున్నాయి అనే ప్రశ్నలు బాగా ఎక్కువ తలెత్తుతున్నాయి. ఇవి ఎలా టర్న్ అయిపోతున్నాయంటే చాలా సెన్సిటివ్ విషయాలు కాబట్టి మనోభావాలు దెబ్బతింటాయి కాబట్టి మరో టర్న్ తీసుకుంటున్నాయి. అసలు ఇలాంటి వాటి మీద నిజంగా ఇవన్నీ సమాజంలో మంచి ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడాలంటే ప్రభుత్వాలు ఏ విధంగా ప్రవర్తించాలంటారు? ప్రభుత్వాలు ఇప్పుడు ముఖ్యంగా మన ఉదాహరణకి భారత ప్రధాని ఆయన ఎక్కడికైనా వెళ్ళి ఆయన మన ఆ యొక్క సాధారణమైనటువంటి అద్భుతమైన ఆధ్యాత్మికమైనటువంటి దుస్తులతోటే గుడిలో దర్శనం చేసుకుంటారు ఆయన. అంటే మనకు మోడల్ అన్నమాట ఆయన. హిందువులు ధర్మం, ఎవరి ధర్మం అలా పాటించుకోవచ్చు. ఎంతవరకు సెక్యులర్ భావంతో ఉండి మన ఏ గుడికి వెళితే వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, ఎవరు మొక్కుతే ఏమనుకుంటారా అన్నటువంటి భావన ఉండేది. కానీ ఈ రోజు ఏమైందంటే మొత్తం దేశం మొత్తం మీద కూడా హిందువుల ఐక్యత అన్నది పెరుగుతున్నది. ఏ విధంగా పెరుగుతున్నది అంటే ఒక రాజకీయ నాయకుడు ఆయన ఆదర్శం. ఎందుకు అంటే ఆయన ప్రతినిధి, ప్రజల ప్రతినిధి ఉన్నప్పుడు ఈ యొక్క అయ్యప్పలు ఓట్లు కావా, ఉద్యోగుల ఓట్లు కావా, ఓట్ల దృష్టిలో మీరు చూసుకోకూడదు. మనకి ధర్మం దృష్టిలో చూసుకోవాలి. ఎప్పుడైతే ఈ భావన అన్నది రావడానికి కారణం ఏంటంటే ఈ భావన రావాలి ముఖ్యంగా. ఎందుకంటే హిందువులు మీరు
మిగతా మతస్థులు వచ్చినప్పుడు మీరు వాళ్ళ యొక్క దుస్తులు వేసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ విందులు చేస్తారు. మా దగ్గరికి వచ్చినప్పుడు మాకు విందు ఏర్పాట్లు మీరు ఎందుకు చేయరు అని ప్రశ్నించలేకపోతున్నాం. ఈ యొక్క ప్రశ్నించలేకపోవడం వలన ఎవరు కూడా ప్రతిఘటన చేసే వరకు మనం ఎవరు స్పందించడం లేదు. ప్రభుత్వంలో మార్పు రావాలంటే అందరూ స్పందిస్తే ఏం చేస్తాం? మన సినిమాలు చూడడం మానేసాం అనుకోండి, సినిమా టికెట్లు తీసుకోకపోతే ఇంక సినిమాలు తీసేవాళ్ళు ఎవరు ఉంటారు? అలాగా ఇప్పుడు పని చేయడానికి నిరసన చేయాలంటే మనకి నిరసన భావం తెలియజేయడంలో తప్పులేదు. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యంలో ప్రజలదే పై చేయి. ఇంతమంది ఎక్కువగా ఉన్నటువంటి హిందువుల మనోభావాలను తొక్కిపెట్టడం వల్ల వాళ్ళు సాధించేది ఏముందో తెలియదు. కానీ ఇది కొంచెం మత విశ్వాసాల్లో చేయి పెట్టకూడదు ప్రభుత్వ శాఖలు. ప్రభుత్వం ఇంతకు ముందు లేని ఇప్పుడు ఎందుకు వచ్చాయి కొత్తగా? మేము చిన్నప్పటి నుండి చూస్తున్నాం. పోలీసులు అందరూ కూడా మేము డ్రెస్ చేసుకుని కూడా వెళ్ళేవాళ్ళం. వెళ్ళేటప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే, ఇప్పుడు కొన్ని ఒక విషమైన అంటే ఒక ఫ్యాక్టరీలో మంచి ఐరన్ లేదా కాలుతున్నటువంటి ప్రదేశాల్లో వెళ్ళేటప్పుడు షూ ఖచ్చితంగా వేసుకొని వెళ్ళాలి. అక్కడ వెళ్ళాలన్నప్పుడు వెళ్తాం. కానీ ఇప్పుడు పోలీస్ డ్యూటీ చేసేటప్పుడు వెళ్ళకూడదా, వెళ్ళొచ్చా, షూ వేసుకునే వాళ్ళ పాదాలతో వెళ్ళొచ్చా అంటే అవన్నీ కాదు, దుస్తులు వేసుకుని వెళ్ళొచ్చు కదా. ఇప్పుడు మన కాళ్ళకి రక్షణ కోసం మీరు ఇచ్చారు, రక్షణ కోసం బూట్లు వేసుకుంటాం. కానీ ఇది ఒక షో కాదు, లేకపోతే ఇది ఒక యూనిఫామ్ లో ఒక పార్ట్ కాదు. హ్యాట్ వేసుకుంటాం, హ్యాట్ వేసుకున్నాం అంటే ఏంటి, తల పెట్టుకున్నాం అంటే తెలుగు సెక్యూరిటీ కోసం వేసుకుంటాం. సెక్యూరిటీ కోసం హెల్మెట్ పెట్టుకుని అయ్యప్ప వెళ్ళటం లేదండి, వెళ్తారు. అలాగే అవసరమైనప్పుడు టోపీ పెట్టుకోకూడదని ఎక్కడేం లేదు. కానీ పెట్టుకోకపోవడం వల్ల నష్టం లేదు అన్నప్పుడు పెట్టుకోవచ్చు. ఇక్కడ వెసులుబాటు ఎక్కడ ఉంది? మంచి ఎండలో ఉంటే టోపీ పెట్టుకుని వెళ్ళాలి, చలిగా ఉంటే టోపీ ఎందుకంటే అవసరం లేదు కదా. ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే వాళ్ళ నిబంధనలు వాళ్ళకు ఉన్నాయి, మా నిబంధనల వరకు మేము వెళుతున్నాం అని చెప్తున్నారు. ఇప్పుడు నిబంధనలో మార్పు రావాలంటే ఇంక ప్రభుత్వ స్థాయిలో జరగాల్సిందే కదా, అంటే ఇప్పుడు మామూలుగా చేసేది కాదు. నిబంధనలు అనేవి మన చేతిలో ఉన్నాయి సార్. ఇప్పుడు రాజ్యాంగం ఎన్నోసార్లు సవరించుకున్నాం. అలాగే నిబంధనలు అన్నవి రాజ్యాంగం సవరించడం అంటే మనకి 3/4 మెజారిటీ ఉండి చేసుకోవాలి పార్లమెంట్ లో, అదే బిల్లు పెట్టాలి. కానీ దీనికి అక్కర్లేదు, నీ చేతిలో ఉంది అధికారం. అధికారంలో చేతిలో ఉన్నప్పుడు ఒక సంతకం పెట్టి నువ్వు చేయొచ్చు, నీకు ఆ వసూలుబాటు ఉంది. నీ మనోభావన మనోచింతన నీకు కలగాలి. భక్తి భగవంతుడు డెఫినెట్ గా వాళ్ళని కలిగిస్తాడని నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే ఒకసారి ప్రతిఘటన చేసిన తర్వాత వీళ్ళగా ఊరుకోరు, తప్పదు. ఎందుకంటే రేపొద్దున రాజకీయ నాయకులు ఎందుకే నువ్వు ఇట్లా చేసావు అధికారులు ప్రశ్నించే అవసరం ఏర్పడుతుంది. ఎందుకంటే ప్రతిఘటన చేస్తున్నాం కాబట్టి. చేయకపోతే వీళ్ళు ఇంతే, ఎలా చేసినా వీళ్ళు పడతారులే అనుకుంటే ఎవరు మనం పట్టించుకునే వాళ్ళు లేరండి. అంచేత ఎప్పుడు కూడా ప్రతిఘటన చేస్తూ ఉండాలి. అధికారుల మార్పులు వస్తాయి, ఎందుకు రావు? అధికారుల మార్పులు రావడానికి చేయాలంటే మనం ప్రతిఘటన చేస్తే వస్తాయండి. రాజకీయ నాయకులకు కూడా చేయగలుగుతారు. అంటే ఒకవైపు సనాతన ధర్మ రక్షణ కోసం రాజకీయ నాయకులు స్వయంగా మాట్లాడడం, వారి పోరాటం చూస్తున్నాం. అయినప్పటికీ మరి ఇంతలా హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా కొన్ని జరుగుతున్నప్పుడు ఎందుకు అవి చర్యల రూపంలోకి అమలు కావట్లేదు? అంటే ఇప్పుడు కొన్ని ప్రభుత్వాలు ఏంటంటే పై వాళ్ళ యొక్క మనుగడ కోసం, పై వాళ్ళ యొక్క దీనికోసం నేను ఇలా పని చేయకపోతే ఎంత ఇచ్చేస్తే వాళ్ళకి గొప్పగా అని వాళ్ళ మెప్పు కోసం కొన్ని పనులు చేస్తున్నాడు అని అనిపిస్తుంది ఈ మధ్య. యాక్చువల్ గా ఇప్పుడు మన రాష్ట్ర అంటే ఇప్పుడు మన రాజకీయాలు మాట్లాడకూడదు, కానీ ఈ యొక్క ప్రభుత్వ రాజకీయాల్లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా హిందువులు కారా? వాళ్ళకి అయ్యప్ప డ్రెస్ వేయలేదా? అయ్యప్ప దుస్తులు వేసుకోలేదా? వాళ్ళు గుడ్లు గోపురాలకు వెళ్ళినప్పుడు చెప్పులు వేసుకుని వెళ్తారా? చెప్పులు వేసుకుని వెళ్ళరు కదండి. పోలీసులు అయినా సరే షూ తీసుకుని వెళ్తారు. అయ్యప్ప దగ్గరికి వెళ్ళినప్పుడు షూ తీసుకుని వెళ్ళాల్సిందే. ఎందుకంటే నేను డ్రెస్ ద్వారా మనం గుర్తిస్తాం. నువ్వు పోలీస్ డ్రెస్ తీసేసి మామూలు డ్రెస్సులు వేస్తామన్నట్టు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. అలాగే ఇక్కడ దీక్షలో ఎందుకంటే ఈ డ్రెస్ వేసుకోవడంలో ముఖ్యమైనటువంటి నియమం ఏంటంటే చలికాలం ఒకటి వెచ్చగా ఉంటుందని నల్ల డ్రెస్, 2 శని యొక్క దోషాలు పోతాయని అయ్యప్ప మాలలో వేసుకున్నప్పుడు శని దోషాలు పోవడానికి కోసం ఈ నల్ల దుస్తులు, నీలి వస్త్రధారణి అంటారు స్వామిని. అచేత నీల వస్త్రాలు వేసుకోవాలి అనేది ఒక యూనిఫామ్ కోడ్ గా పెట్టుకున్నారు. అంటే ఈయన అయ్యప్ప అని తెలియగానే భక్తిభావం పెరుగుతుంది. నేను ఎక్కడైనా ఇప్పుడు అయ్యప్ప డ్రెస్ వెళ్ళాలనుకోండి, స్వామిని పిలుస్తారు. అవును, శ్రీనివాసరావుని పిలవరు. అంచేత స్వామిని పిలవడం అంటే అంత భక్తి. 48 రోజులు కఠోరమైన దీక్ష చేసుకున్నప్పుడు ఆ వ్యక్తిని ఏ విధంగా పిలుస్తారంటే స్వామి అని పిలుస్తారు. స్వామి అంటే గురువు కంటే అతీతమైనటువంటి గొప్ప పేరు ఉన్నటువంటి పదం అది. అంతే ఇది స్వాములు అంటాం. అంటే వాళ్ళలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక చింతన, భావన, భక్తి పారవస్యాన్ని చూసి ప్రజలందరూ కూడా స్వాములు అంటాం. అంచేత ఈ స్వాములు చూసి అయినా సరే వీళ్ళు మార్పులు వస్తాయి. లేకపోతే స్వామి వాళ్ళ యొక్క తీవ్రమైన ప్రాబ్లం అంటే సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందండి. ఎవరు అతిథులు కారు, దైవానికి ముందు ఎవరు అతిథులు కారు. ఎందుకంటే మనం చూసాం మన కేరళలో జరిగినటువంటి ఆ యొక్క కేరళ సంఘటనలు చాలా చూస్తున్నాం. ఇక్కడ మన
సో నేను Yes, చెప్పేది ఏంటంటే ఎక్కడైనా సరే మీరు చెప్పినట్టుగా ఈ ఒకటి ఇబ్బందులు మన పడతారు అధికారులు కూడా. మ్మ్. చివరిగా మాట్లాడుకుంటే అసలు మతపరమైన చిహ్నాలు విధి నిర్వహణలో కనిపించుకుంటూ సాధ్యమైన అంటే యూనిఫామ్ వర్సెస్ భక్తి దేని పై చేయంటే ఏమైనా చెప్పగలరా? మతపరమైన యూనిఫామ్ పై చేయి అంటే యూనిఫామ్ వేసుకున్నంత మాత్రం నీకు డిసిప్లిన్ వస్తుంది. యూనిఫామ్ ఎందుకు వేస్తాం? డిసిప్లిన్, క్రమశిక్షణ, అందరూ ఒకటే అన్నటువంటి భావం. మ్మ్. ఇప్పుడు యూనిఫామ్ మేము వేసుకోకుండా నేను అయ్యప్ప మాల వేసుకున్నామంటే ఈయనకి అయ్యప్ప మాల భక్తితో ఇచ్చేస్తారు. మనం ఒక ఉదాహరణకి చాగంటి కోటేశ్వరరావు గారు ఆయన ఆఫీసులోకి వెళ్ళినప్పుడు ఆయన చూసి ఆ పెద్ద ఆయన పంచ కట్టుకుని వెళ్ళి లేకపోతే డ్రెస్ వేసుకుని వెళ్ళినా లేదా పై అధికారులు కూడా ఆయన యొక్క ప్రవచనాలు విని ఆయన ఇతర మతస్థులైనా సరే నమస్కారం పెట్టి లోపల తీసుకెళ్లి ఎంతో సాధారణంగా ఆహ్వానించేవాడు. భక్తి లోపల నుండి వస్తుంది. అంచేత యూనిఫామ్ వేసుకుంటేనే నీకు డిసిప్లిన్ వస్తుంది, యూనిఫామ్ లేకపోతే డిసిప్లిన్ రాదని కాదు. పోలీసు వాడు ఎప్పుడైనా పోలీసే, దానిలో డౌట్ లేదు. డ్రెస్ వేసుకున్న అవసరం ఎప్పుడు వస్తుంది అంటే నేను పోలీసు అని తెలియాలన్నప్పుడు. పోలీసు అని తెలియాలనక్కర్లేదు, ఎందుకంటే నువ్వు పోలీస్ వ్యాన్లో వెళ్తే పోలీసు అని తెలుస్తుంది, అర్థం లేదు మనకి. డీసీపీలు అందరూ కూడా పోలీస్ డ్రెస్లు వేసుకుని అన్ని చోట్ల వెళ్ళరు కదండి. పెద్ద పెద్ద అధికారులు అందరూ కూడా ఒకసారి మామూలు సివిల్ డ్రెస్ లోనే వెళ్తారు. అంతలో మాత్రం పోలీస్ రెస్పెక్ట్ ఎవరు అన్నట్టు ఉండదు. రెస్పెక్ట్ డిమాండ్స్ నాట్ రెస్పెక్ట్ షుడ్ బి కమాండెడ్ నాట్ డిమాండెడ్. డెఫినెట్ గా కూడా ఇలాంటి రెస్పెక్ట్ విషయాల్లో అనేది రావాలంటే డ్రెస్ ఇలాంటి ఖచ్చితంగా సున్నితమైన అంశాలు కాబట్టి కొంచెం వాళ్ళు ఏ పదవుల్లో ఉన్నప్పటికీ కూడా ఇలాంటి వారి పట్ల కొంచెం వెసులుబాట్లు కల్పిస్తే డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే స్కూళ్ళల్లో కూడా చాలాసార్లు చూస్తుంటాం, చిన్నపిల్లలకి వాళ్ళకి ఏదో మొక్కుకుంటారు, వాళ్ళకి మాల వేసుకుంటారు, వాళ్ళు వెళ్తూ ఉంటారు, వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టడం అనేది మన జనరల్గా మనకి ప్రతి సంవత్సరం ఎక్కడో చోట ఏదో ఒక ఇష్యూ బయటకు వస్తూనే ఉంటుంది. ఇప్పుడు తాజాగా సాక్షాత్తు మెమో ఇవ్వడంతో మళ్ళీ ఈ ఇష్యూ పెద్దదిగా మారుతున్నట్టు కనిపిస్తోంది. రైట్ సార్, ఖచ్చితంగా దీని మీద ప్రభుత్వాలు కూడా దృష్టి సారించాలని కోరుకుందాం సార్. దీనికి సంబంధించి మనోభావాలు ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా ప్రభుత్వాలు కూడా యాక్షన్ తీసుకోవాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అండి. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. నమస్తే.